శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత మననము 4వ అధ్యాయము. రాసినవారు కామరాజగడ్డ రామచంద్రరావు గారు. జ్ఞానయోగము. జ్ఞానాన్ని దర్శనం చేసుకొని కర్మ చేయాలి. అప్పుడు జీవితమే యజ్ఞం అవుతుంది. అదే సాధన. శ్రీకృష్ణుడు 3వ అధ్యాయంలో సృష్టి చక్రం ఎలా నడుస్తుందో అర్జునునికి వివరించాడు. ముందు బ్రహ్మము, తరువాత యజ్ఞము, ఆ మీదట పర్జన్యుడు, దానివల్ల అన్నం నుంచి భూతాలు, వాటి వల్ల ఈ వ్యక్తి శరీరాలు. ఇది సృష్టి సరళి. ఈశ్వరుడే తనను తాను ఆత్మగా అనాత్మగా విభజించుకుని మళ్ళీ అనాత్మను ఉపవిభాగాలుగా చేసి వాటిని కొన్ని పాళ్లుగా కలిపి ఇలా త్యాగం చేసుకోవడం ద్వారా మానవుడైనాడు. అందుకనే వ్యక్తి కూడా త్యాగం చేస్తూనే బ్రతకాలి. అది తప్పనిసరి. వ్యక్తి సమాజం కోసం, సమాజం జగత్తు కోసం, జగత్తు ఈశ్వరుని కోసం త్యాగం చేయాలి. ఈ సంక్రమణాన్ని ఎవరు అనుసరించరో వాళ్ళు పాపిష్టి వాళ్ళైపోతారు అన్నాడు. 1 నుంచి 3వ శ్లోకం వరకు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తపా. సయేవాయం మయా తేద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. 4వ అధ్యాయమున కృష్ణుడు పూర్వము చెప్పిన సంగతులకు బహు వివరణమిచ్చుచు ఆధార పథకం ఆధ్యాత్మ విషయాన ఆవిష్కరించును. భగవానుండనే నేనే పూర్వము బుద్ధియోగమును చెప్పి ఆదిత్యుకు, ఆతడు మనువుకు, మను విశ్వాకుకు ఉపదేశించిరి తెలుయుబర్జున. అంతట అది సరి పరంపరముగా ప్రాప్తించెను రాజర్షులందరుకో. జగద్గురుడైతిని చాలా కాలమయే, కాలక్రమము నాచరణ నశించే. సనాతనంబగు నా యోగమును ఇప్పుడు నీకై చెప్పుచుంటినయా. నా భక్తుడవు సగుడవు ఔటను ఇది రహస్యమై ఉత్తమమయ్యును. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇంకా ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఈ సంక్రమణాన్ని అనుసరించటం ఎలాగంటే అది యోగ విషయం. నీ ప్రవర్తన ఈ సంక్రమణాన్ని కలిసి నడుస్తూ ఉండడం అనేదే యోగం. రెండూ కలిస్తే అది యుగం లేదా యుగళం అంటూ ఉంటాము. అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ మాట. ఈ యోగ విషయం నేనే సూర్యుడికి ఎప్పుడో చెప్పాను. సూర్యుడు ఇక్ష్వాకునకు చెప్పాడు. ఇది పరంపరాప్రాప్తంగా ఇప్పటి వరకు వస్తూ ఉన్నది. అయితే ఇప్పటికీ అది చాలా భాగం కృషించి నశించిపోయింది. దాని నిజస్వరూపాన్ని అంతా మరచిపోయినట్లున్నారు. దాని సంగతి ఎవ్వరికీ ఇప్పట్లో సరిగా తెలిసినట్లు లేదు. నేను నీకిప్పుడు చెప్తాను. నీవంటే నాకెంతో ప్రీతి కనుక చెప్తానుగాక, విను అన్నాడు. శ్రీకృష్ణుడు వెనక చెప్పిందెప్పుడు? సూర్యుడు ఈ ప్రపంచాలు ఉద్భవించడానికి ముందుగా ఉద్భవించినవాడు. అప్పుడు వేదరూపంలో భగవంతుడై, అదే సృష్టికర్తయై చెప్పినాడు కాబోలు.
ఆ వేదాలు పురాణాలు ఇప్పటి వరకు ఉంటూ ఉన్నా శ్రీకృష్ణుని కాలం నాటికే, అంటే ద్వాపర యుగాంతం నాటికే సరిగా అర్థం చేసుకోబడటం లేదన్న ధ్వని శ్రీకృష్ణుని మాటల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడట. ఆ చెప్పబోయేవి మనకు తిన్నగా తెలిస్తే అదే చాలు. పురాణాలు ప్రత్యేకంగా చదవలేదే, కంఠస్థం చెయ్యలేదే అనే బాధపడవలసిన పని లేదనిపిస్తుంది. 4 నుంచి 6వ శ్లోకం వరకు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. శ్రీభగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరం తప. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మ మాయయా. అర్జునుడప్పుడు ఇటులడిగెను, తగ ఇప్పటి వాడవు నా స్నేహితుడవై ఇక్ష్వాకుకు పూర్వము సూర్యునకు ఈ ఉపదేశము ఎట్లు చేసితివి. సమాధానముగా కృష్ణుడిట్లనెను, ఎన్నో స్థూల శరీర జన్మలను మనమందితిమని నెనెరుగుదును. నీ స్మృతి అవి లేవు ఇప్పుడెరుగుమయా, పుట్టుక నాశము లేని వాడయ్యును. ఈశ్వరుండునై సర్వభూతాలకు ప్రకృతిని నేనే నియమించి మాయతో ఇంద్రియధీమనసులగొని జన్మింతు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అప్పుడు అర్జునుడు సందేహాన్ని వెలిబుచ్చుతాడు. కృష్ణ, నీవు సూర్యునకు ఎప్పుడో చెప్పానంటున్నావు. ఎక్కడి సూర్యుడు, ఎప్పటి ఇక్ష్వాకు? నీవు ఇప్పటి వాడివి, నీ మాట నేను నమ్మడం ఎలాగా అన్నాడు. ఈ ప్రశ్నను ఆధారం చేసుకుని శ్రీకృష్ణుడు నేను అనేది ఈశ్వరుడేనని, అదే సృష్టికర్తేనని చెప్పకుండా చెప్తాడు. ఈ భావంతో ఉపన్యాసం ప్రారంభిస్తాడు. నేను దివ్యుడు, నీవు అంటే అర్జునుడు త్రిగుణాత్మకుడు. నాకు నీకు జన్మలెత్తడంలో అంటే శరీరాలు పొందడంలో, అనుభవించడంలో తేడా లేదుగాక. అనేక శరీరాలైనాయి మనకు. కానీ ఈ జన్మల సంగతి, శరీరాల సంగతి దేవకీనందనుడైన నాకు తెలుసు, అర్జునుడవైన నీకు తెలియదు. ఈ తేడాయే నీవిప్పుడు తెలుసుకోవలసింది. నేను నా తల్లి గర్భంలో శరీరాన్ని పొందే ముందు ప్రకృతిని అధీనంలో ఉంచుకుని మరీ ఈ ఉపాధిని పొందడం జరిగింది. అర్జునుని ఉపాధిని పొందేటప్పుడు అలా ప్రకృతిని జయించిన మీదట ఆ నేను ఉపాధిని పొందలేదు. ఇదే నీకు నాకు తేడా. నేను అందుకని దివ్యుడను, నీవు కావు. ఇప్పుడైనా నీవు ప్రకృతిని జయిస్తే నాలాగా దివ్యుడవే అవుతావు. నేను దివ్యుడను, అందుకే నేను అజుణ్ణి, అవ్యయుణ్ణి, భూతాలకు ఈశ్వరుడిని. ఇది జ్ఞాపకముంచుకొను. 7-8 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి జ్ఞానియు అధర్మమునకభ్యున్నతి గల్గునో
అప్పుడు నన్ను నే సృష్టించుకొందును. శిష్టరక్షణకు దుష్ట శిక్షణకు సాధువులను రక్షించు కొరకును దుష్కృతులను నాశము చేయుటకు ధర్మము సంస్థాపింపగా నేను ఇచ్ఛామాత్రముతోనే పుట్టుదును. ఇద్దరు స్పర్ధతో ఉండుట కాదు నా పుట్టుక కగు కారణమెప్పుడు. సర్వుల హృదాంతరాళల గూడిన శిష్టత దుష్టతల్ చూసి నేను దయింతు. తన జాతిని తాను ఉద్ధరింతునను పెరజాతిని పగజూచునింకొకడు. నా పథకము వారిద్దరు నా వైపు తిరిగి గమించుటయేయని తెలియుము. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. నీవు ఈ ప్రకృతిని జయించి జన్మించడం, నేను అలా కాకపోవడం, ఈ విచక్షణ ఎందుకు చేశావు అని నేను అంటున్న నన్ను ప్రశ్నించాలని చూస్తున్నావు. నీవు కొంచెం తగ్గు. నీవు నీ పరిస్థితుల్లో ఉండి నీ చుట్టూ గల శరీరంలో వాతావరణంలో తాదాత్మ్యం పొందావు. ఇది ఎవరి పొరపాటో లేక విచక్షణో అని మళ్ళీ భ్రమపడకు. నీదే. ఈ తాదాత్మ్యం నుంచి నువ్వు బయటపడాలి. ఆ పనిని నేను చేశాను, అలా దివ్యుడను అయినాను. నీవు కూడా అలా కావటం నీలో ఉంది. ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్తాను. నేను, నీవు అనే భావాలతో పాటు ఈశ్వరుడు అనే భావం ఒకటుంది. ఈ నేను అనే ఏ అనాత్మతో గాని తాదాత్మ్యం పొందని స్థితిలో ఈశ్వరుడవుతాడు. అతడికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. నీలాగనే నేను జన్మించక ప్రకృతిని జయించి ప్రభవించటం ఆ ఈశ్వర సంకల్పం అని అంటే ఈ క్లిష్ట సమస్యలోని వివరాలు నీకు తెలుస్తవనుకుంటాను. ఎప్పుడెప్పుడు ధర్మగ్లాని కలుగుతుందో, అంటే సృష్టి లక్షణం యొక్క సరళికి గ్లాని కలుగుతుందో అప్పుడు అధర్మం నుంచి ధర్మాన్ని ఉద్ధరించవలసిన పని ఉంటుంది. ఆ అవసరమే ఈశ్వర సంకల్పం అయి వెలుస్తుంది. అయితే ఈశ్వరుడున్నాడా? ఉంటే అలా ఈశ్వరుడు ఎందుకు దిగి రావాలి? మంత్రం పెట్టినట్లు ఒక్క చిటికతో ఈ అధర్మపరులను మాయం చేయరాదా అని సందేహం రావచ్చు. కానీ అది సరికాదు. ఆయన అంటే అదే నేను అనే భగవానుడు స్వార్థం కోసం ఇలా వస్తున్నాడనుకోకు. దుష్ట శిక్షణ శిష్టరక్షణే ఉద్దేశం కాదు. ధర్మ సంస్థాపనం ఒకటుంది. ధర్మమును అంతా పాటించవలసిందిగా చేసి చూపి నిశ్చయించి స్థిరం చేయవలసిన అవసరం కోసం అలా వస్తున్నాడు ఆ నేను. అదే భగవదవతారము అంటాము. అది స్వతంత్రుడైన నా యొక్క అవతరణం. మీలో అంటే త్రిగుణాత్మకులలో నిలిచి మనుతూ ధర్మం ఆచరించి తెలియజేయాలి. ఇది మీకోసం, ఈ విశ్వం కోసం చేసే ఈ నా లోకకర్మే నా కర్మ. అవతార పురుషుడు దివ్య పురుషుడు అయిన నా కర్మ. అది నిష్కామ కర్మ అనేది మరువకు. అలా చేయటం కర్తవ్యంగా మాత్రమే ఉండటం చేత ఈ ఉపాధిని ధరించిన నేను దానిని చేస్తూ ఉంటాను. పాపపుణ్యాలు నాకు అంటని కారణం అందుచేతనే. నేను దివ్యుడైంది కూడా అందుచేతనే. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నా జన్మ కర్మల తత్వం వెరిగిన వాడు ధన్యుడు. అతడు దేహం వదిలిన వాడై నన్నే పొందును. పునర్జన్మాతనికుండదయా. వాసనలవి నాకు ఉండవు, వాటికై జన్మ నేనెత్తుట ఉండదు పార్థ. ఆత్మమాయ నాదే అయ్యుంటను, సంస్కారమును లేదు ఇచ్చించి బుట్టి
ఇష్టదా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. నా శరీర జన్మ ఎత్తినప్పటి వలె నీ ఆ శరీర జన్మమప్పుడు ప్రకృతిని జయించటం కాలేదు. నీవు అందుకని త్రిగుణాత్మకుడవే. కాని ఈ గుణాలను దాటటం వల్లనే మానవుడు దివ్యుడు కాగలడుగాక. నీవు ఇప్పుడైనా ప్రకృతిని వశపరుచుకుంటే దివ్యుడు అవుతావని ధ్వని. తత్వతః నా నీ తేడా తెలిస్తే నీవు ఆ నన్నును పొందేస్తావు, ఈశ్వరుడవు కాగలుగుతావన్నమాట.